అందరికీ నమస్కారం. ఆపరేషన్ సింధూర్ మన దేశానికి ఎన్నో విజయాల్ని చేకూర్చింది. అటు మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటడం, ఎవరు ఇంటి దొంగలో కనిపెట్టడం, దేశం కోసం పార్టీలన్నీ ఏకమై అంతర్జాతీయ వేదికల మీద పాక్‌ను ఎండగట్టడం, ఇలా చాలా ప్రయోజనాలు. మన బలాలు, బలహీనతలు అన్నీ తెలిసొచ్చాయి కూడా. ఆధునిక కాలంలో యుద్ధం చేయడం అంటే చాలా మూల్యం చెల్లించుకోవాలి. ఆ ట్రాప్‌లో భారత్ పడాలని కొన్ని దేశాలు ఆశపడ్డాయి. కానీ మనం యుద్ధం చేయలేదు. నయం కాని వ్యాధితో బాధపడుతోన్న పాకిస్తాన్పై ఆపరేషన్ చేపట్టాం. చాలా పకడ్బందీగా అనుకున్నది సాధించి శత్రు దేశానికి హాట్ లైన్‌లో నీల్ డౌన్ చేయించాం. మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడితే యుద్ధాన్ని నేనే ఆపా అంటాడు. అతన్ని పక్కన పెడితే చాలా వరకు దేశాలు ఇప్పుడు మనకే మద్దతు తెలుపుతున్నాయి. కానీ అమెరికా విషయానికొస్తే తనకు నచ్చినట్లుగా ఒకప్పట్లాగా మనపై విరుచుకుపడే అవకాశం ఇప్పుడు భారత్ ఇవ్వడం లేదు. మాటలతో రెచ్చగొడుతున్నా వ్యూహాత్మకంగానే మనం బదులిస్తున్నాం. ట్రంప్ అన్నిసార్లు కూసినా కూడా మోదీ మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ ఇదే అంశం మీద విమర్శ చేస్తూ ఉంది. 11 సార్లు ఇప్పటి వరకు ట్రంప్ మాట్లాడారు, మోదీ ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు అని. అటు ప్రధానంగా 7 బృందాలను భారత్ తరపున పార్టీలకు అతీతంగా అంతర్జాతీయంగా పంపడం అనేది అత్యంత కీలకమైన అడుగు. ఇందులో శశి థరూర్, అసదుద్దీన్ వంటి నేతలతో పాటుగా ఎంతోమంది తమదైన శైలిలో శత్రుదేశాన్ని చీల్చి చెండాడారు. అంతేకాదు ఆయా దేశాలను కూడా మన ప్రతిపాదనకు అంగీకారం తెలిపేలా చేశారు. ఈ దశలో గతంలో కొలంబియా ప్రభుత్వం పాకిస్తాన్కు ప్రోగా మాట్లాడింది. కానీ ఇప్పుడు మన ప్రతినిధుల ఎఫెక్ట్తో ఆ మాటలు వాపస్ తీసుకుంది. పనామాలో కూడా మన వాళ్ళు బలమైన ముద్ర వేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ప్రజలు చనిపోయారు అంటూ సానుభూతి వ్యక్తం చేసినటువంటి కొలంబియా ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత, భారత ప్రతినిధి శశి థరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి రోజా ఎలాండ్ విల్లా విసెన్సియాతో థరూర్ భేటీ అయ్యారు. మొత్తం విషయాలను సాక్ష్యాధారాలతో సహా వివరించారు. అనంతరం ఎలాండ్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. అనంతరం థరూర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మనం పాకిస్తాన్లో సామాన్య పౌరులకు హాని తలపెట్టలేదు, గీత కూడా పడనివ్వలేదు. ముందు టెర్రరిస్టులను, ఆ తర్వాత అడ్డొచ్చినటువంటి పాకిస్తాన్ ఆర్మీని 200 మందిని వేసేసాం అంతే. పాకిస్తానే మన పౌరుల్ని చంపింది, సామాన్య పౌరుల్ని. ఈ విషయాలే శశి థరూర్ గారు కొలంబియాకు చెప్పారు. అటు భారత ప్రతినిధుల బృందం కష్టపడి ప్రపంచ దేశాల మద్దతు కూడగడతా ఉంటే, ఇటు కొంతమంది నేతలు, నాయకులు, జర్నలిస్టులు పాకిస్తాన్ భారత ఎన్ని రాఫెల్స్ను కూల్చిందో లెక్క చెప్పమంటున్నారు. భారత బలగాలను అవమానించడానికి సైతం వెనుకాడడం లేదు. ఏమన్నా అంటే మేం మోదీని అంటున్నాం అంటున్నారు. ఇది పక్కన పెడితే శశి థరూర్ అండ్ టీంకు నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదే తరహాలో దేశం కోసం కలిసి ముందుకు సాగాలి అందరూ అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతానికి ఉన్నటువంటి హాట్ టాపిక్ ఏంటి అంటే మన రాఫెల్ విమానాలు ఎన్ని కూలిపోయాయి, మనం పాకిస్తాన్ వలన ఎంత నష్టపోయాం, ఈ లెక్కంతా చెప్పాల్సిందే అని చెప్పేసి కొంతమంది వాపోతూ ఉన్నారు. ఏ విధంగా అయితే పాకిస్తాన్ అంతర్జాతీయ మీడియాని బుకాయిస్తూ ఉందో అబద్ధాలతో, అదే విషయాల్ని ఇక్కడ భారత్లో ఉన్నటువంటి కొంతమంది అడుగుతూ ఉన్నారు. అయితే ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా సరే భద్రతకు సంబంధించిన కీలకమైన అంశాలు ఏవైతే ఉంటాయో అవి జెట్స్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే కాంబాట్ మూమెంట్స్ కావచ్చు, ఏమన్నా కానీ వాటి గురించి ఉన్నది ఉన్నట్లుగా ఎవరికి చెప్పరు. ఏది జరిగినా జరగకపోయినా జరిగినట్లు చెప్పరు, జరగలేదు అని చెప్పరు. ఓయా మీడియాలోనే చెప్తారు. మన ఆర్మీ ఆఫీసర్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా కొన్ని మీడియాలకు కూడా అదే చెప్తున్నారు. నేను ఇంకో వీడియోలో దాన్ని సెపరేట్గా వివరిస్తాను. దయచేసి ఈ ప్రోపగండాలో ఇరుక్కోవద్దని చెప్తున్నాను. ఆర్మీ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారో దానికి మాత్రమే మనం అంగీకారం చెప్పాలి అండ్ వాళ్లకు మాత్రమే మనం మద్దతు తెలపాలి. ఎందుకు చెప్పట్లేదు అని రాజకీయ కోణంలో గనక మాట్లాడితే అది మన కళ్ళను మనమే పొడుచుకున్నట్లు. ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు. ఆల్రెడీ మన ఆఫీసర్స్ చెప్పేశారు. ఒకవేళ నిజంగానే కూలిపోయి ఉంటే పాకిస్తాన్ వలన మనం మన జెట్స్ను కోల్పోయి ఉంటే ఇప్పటికీ వాటికి సంబంధించిన శకలాలు పబ్లిష్ అయ్యేవి జనాల్లో, పిక్చర్స్ రూపంలోనో, వీడియోస్ రూపంలోనో. కానీ అవ్వలేదు. కానీ కూల్చలేదు అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా వ్యూహంలో భాగం కావచ్చు. కూల్చేశారు, మన దగ్గర రాఫెల్స్ లేవు అనుకోండి, దానికి తగ్గట్లు అవతలోళ్ళు పన్నాగాలు చేసుకొని మనం మన ప్రభంజనాన్ని చూపిస్తాం. ఇవన్నీ కూడా యుద్ధంలో లేకపోతే భారత భద్రతలో కీలకమైన అంశాలు. ఏవి ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చినటువంటి సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.